నమో వెంకటేశాయ. ఈ రోజు వీడియోలో సింగర్ ప్రవస్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సింగర్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు జడ్జెస్ గురించో లేకపోతే అమ్మాయి గురించో అని కాకుండా ఇప్పుడు జరిగిన ఈ సమస్య అయి ఉండొచ్చు. అందరికీ ఒకలాంటి పాడుతా తీయగాలో ఒకలాంటి మార్క్ వచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఎన్నో 26 ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఎలిగేషన్స్ రాలేదు. సో ఈ విషయం బయటకు వచ్చింది అంటే ప్రవస్తి అమ్మాయి బయటికి చెప్పింది అనంటే ఎంతో కొంత స్ట్రగుల్ అయ్యి ఉంటుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఆ జడ్జెస్ సైడ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టయితే ఆ అమ్మాయి గురించి వాళ్ళు కావాలని ఫోకస్ చెయ్యకపోయినా కానీ వాళ్ళకున్న ప్రెషర్ అయి ఉండొచ్చు. ప్లస్ వాళ్ళకున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా వాళ్ళ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా వాళ్ళు చెప్పేది వీళ్ళు కొంతవరకు వినాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు కనబడుతున్నవి. అంటే బాలు గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవేమో అని అనిపించింది. కానీ అది కూడా మనం కరెక్ట్ గా చెప్పలేం. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకు అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకు మాత్రం కరెక్ట్ గా తెలుస్తుంది. ఇది మనం గెస్ వరకే మనం చెప్పేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ముగ్గురు అంటే బాలు గారు అయ్యి ఉండొచ్చు, బాలు గారు కాదు, ఇప్పుడు ముగ్గురు చేస్తున్నారు కదా జడ్జెస్. కీరవాణి గారు, చంద్రబోస్ గారు, సునీత గారు చేస్తున్నారు. బాలు గారు వాళ్ళ అబ్బాయి యాంకరింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో అంటే వీళ్ళు చేసేది వీళ్ళకి తెలిసో కొన్ని పరిస్థితుల వల్లనో లేకపోతే కొన్ని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్లనో ఇది జరిగి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. ఈ అమ్మాయికి మనము ఫేవర్ గా చెప్పడం అని కాదు, కానీ ఇప్పుడు ఆమె 3.5 years నుంచి ఈ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొని ఎన్నోసార్లు విజయం పొంది కూడా కొన్ని తమిళ్ సైడ్ కూడా వెళ్ళేసి అక్కడ కూడా పాటల కాంపిటీషన్ లో ఆమె పాడి విన్ అయి ఉంది. కొన్ని విజయం పొందలేదు అని తనే చెప్తూ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆమె టాప్ 12 లో ఎలిమినేట్ అయ్యాను అని చెప్పింది. దాని పరిస్థితులు కూడా చెప్తూ వచ్చింది. అందరూ చేస్తున్నారు. ఆ రొటీన్ గురించి మాట్లాడుకోవడం కంటే అసలు పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయి పడ్డ స్ట్రగుల్, ఆమెకు ఉన్న బాధను వీడియో ద్వారా బయటికి చెప్పడము అనేది ఒక పెద్ద స్టెప్. అది అంటే ఎన్ని వదులుకొని ఆమె ప్రొఫెషన్ ఇంకా నాది ఏదైనా పర్లేదు, నన్ను ఎలాగో పాటలు పాడడానికి వీళ్ళు ఎలాగో నన్ను తీసుకోరు అని ఎంత దాని వెనకాల ఎంత స్ట్రగుల్ అయ్యి ఎన్నిసార్లు ఆలోచించి ఆ కెమెరా ముందుకు ఆమె వచ్చి ఉంటది. పబ్లిక్ లోకి వచ్చి చెప్పడము అనేది అంత మామూలు విషయం కాదు. ఇలానే మళ్ళీ వాళ్ళ మదర్ కూడా ఆమె బాడీ గురించి మాట్లాడారు. ఆమె బ్లాక్ ఉన్నది అని చెప్పేసి కలర్ గురించి మాట్లాడారు. సో వాళ్ళ మదర్ కూడా ఏడుస్తూ మాట్లాడిన వీడియోస్ కూడా మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. ఇలా కాకుండా ఈ అమ్మాయిని సినిమాలలో ఏదో సినిమాలో మూవీ అంటే ఆ పాట పాడడానికి తీసుకొని అంత సింగింగ్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు స్టేజ్ అపియరెన్స్ లాగా లేవు అంటే నువ్వు బాగా కనిపించట్లేవు కాబట్టి నువ్వు వద్దు అని చెప్పారట ఆమెకు ఫోన్ చేసి. ఈ విషయం చూడండి, ఆ ప్లేస్ లో మనం ఒక్కసారి ఉండి చూస్తే ఆ బాధ ఎంత అర్థమవుతుంది. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే నేను కంటెంట్ క్రియేటర్ గా నా ఛానల్ నుంచి ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అని అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకున్న తర్వాతనే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అని ఆమెకు సపోర్ట్ చేయడం కాదు, న్యాయం చూస్తున్నారు. ఆ అమ్మాయికి జరిగిన బాధను వీడియో ద్వారా తెలియజేసింది, యూట్యూబ్ ద్వారా తెలియజేస్తుంది. ఒక రకంగా ఆమెకు మంచి జరుగుతుందని అనుకుందాము. ఎందుకు అని అంటే ఆమె కష్టం చెప్తుంది, అక్కడ కనబడుతుంది. ఆమె గుండెలో బాధ మనకు అర్థమవుతుంది. మీరు తప్పకుండా అర్థం చేసుకోండి. ఏ పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందో, ఎందుకు చేశారో అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు వెంటనే సునీత గారు అలా వీడియో చెయ్యకుండా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఆమె పెద్దామె కాబట్టి ఒకసారి ఇంటికి పిలిచో లేకపోతే ఆ ప్రొడక్షన్ దాంట్లోకి పిలిచో మొత్తానికి ఆ అమ్మాయిని పిలిచి అమ్మా నువ్వు ఇలా చేస్తున్నామని బుజ్జగించి మాట్లాడి చెప్తే బాగుండేదో అని అనిపించింది. ఈమె వెంటనే అంటే సునీత గారు వెంటనే కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడితే ఉంటే అది ఒకలాగా అదైతే బాగా అనిపించింది అనమాట. ఎవరెందుకు ఇప్పుడు చంద్రబోస్ గారైనా పిలవచ్చు, కీరవాణి గారైనా పిలవచ్చు, సునీత గారైనా ముగ్గురు పిలిచి అమ్మాయితో మాట్లాడి ఉంటే ఇది ఇంత దాకా వచ్చేది కాదేమో. ఇంకా అంటే వాళ్ళు లోపలనే ఇలా వీడియోస్ పెట్టకుండా పబ్లిక్ లో వీడియోస్ పెట్టకుండా అమ్మాయిని పిలిచి
ఈ జరిగిన ఇది ఏదైనా ఆమె బాధపడ్డది కాబట్టి, ఒక మనసుని బాధ పెట్టిన తర్వాత మనం ఏదో చేయలేం కాబట్టి తప్పకుండా అమ్మాయిని పిలిచి మాట్లాడి ఉంటే బాగుండని నాకు అనిపించింది. అలాగే నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నాను. వాళ్ళు చెప్పే పద్ధతి చూస్తుంటే కూడా ఈ అమ్మాయికే సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది. మీరు వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకటండి, ఈ సింగింగ్ కాంపిటీషన్ లో మనకు గొంతు బాగుండాలి కానీ ఈ మన బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం అనేది ఒక రకంగా అది కరెక్ట్ కాదు. సో ఈ జడ్జెస్ ఎవరు చెయ్యకపోవచ్చు, వీళ్ళు ముగ్గురిని ఫోకస్ చేయడం కాదు, ఆ ప్రొడక్షన్ సైడ్ వాళ్ళు ఆమె చుట్టూ వాళ్ళు ఒక కెమెరాలో వీడియో తీస్తున్నామంటే ఎంత చుట్టూ మంది ఉంటారు, వాళ్ళందరి దగ్గర నుంచి ఆమె పడ్డ కష్టము ఈ రూపకంగా బయటకు వచ్చింది. ఎలిమినేట్ అయిన తర్వాతనే ఎందుకు చెప్పింది అంటే ఆమెకు లోపల ఇదివరకే ఉంది. ఆ ఎలిమినేట్ అయిన తర్వాతనే ఆ అమ్మాయి చెప్పింది, నేను ఇదివరకు కూడా ఎన్నో షోలలో ఎలిమినేట్ అయినాను, ఎప్పుడు నేను ఇలా బయటికి రాలేదు, ఇప్పుడు వచ్చానని చెప్పింది. ఆ అమ్మాయిలో నిజం కనబడుతున్నది. మనము ఇప్పుడు చెప్పాల్సింది, మన ఛానల్ నుంచి చెప్పాల్సింది ఏంటంటే ఆ అమ్మాయికి కొంచెం న్యాయం జరిగేటట్టు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళని ఫోకస్ చేశారు, ఆ అమ్మాయి జడ్జెస్ ని ఫోకస్ చేశారు అని చెప్పేసి ఆమెను పాటల్లోకి తీసుకోకుండా ఉండడం, ఆమెను అసలు ఎలాంటి సింగింగ్ కాంపిటీషన్ తీసుకోకుండా ఉండడం, ఇలాంటివి చెయ్యకుండా ఆమెను పిలిచి సీక్రెట్ గా మాట్లాడి ఆమెకు న్యాయం జరగాలి అనేదే అనిపించింది. ఆ పబ్లిక్ ఒపీనియన్ కూడా అలానే చెప్పారు. మీరు తప్పకుండా ఈ ఒపీనియన్ తోని కొంతవరకైనా కొందరు ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ లో చెప్పండి నేను మాట్లాడింది ఏమనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదేమో, ఒక 4-5 మెంబర్స్ ఒపీనియన్ కూడా నేను ఇందులో పెడుతున్నాను. మీరు తప్పకుండా చూడండి. అక్కడ జరిగిన పరిస్థితులు వాళ్ళే అయినా, జడ్జెస్ అయినా, ఈ అమ్మాయిదైనా కానీ ఇద్దరి మధ్యలో రెండు సమానం జరిగిన అన్యాయం అనేది ఈ అమ్మాయికి జరిగింది కాబట్టి, ఈ అమ్మాయి బాధపడుతుంది కాబట్టి మనం తప్పకుండా ఈ అమ్మాయికి ఫేవర్ లో మాట్లాడితేనే బాగుంటది. వాళ్ళు ఎలాగో సెటిల్ అయిపోయారు, వాళ్ళు చాలా సెటిల్డ్, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఈ అమ్మాయి గురించి కొంత సపోర్ట్ చేస్తే తప్పేముందండి. ఒక లైఫ్ నిలబడితే మన అందరికీ పుణ్యం దొరుకుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ అమ్మాయికి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మళ్ళీ వీడియోలో నేను మాట్లాడడం ఎందుకు, ఆమె ఎన్నో చెప్పింది. వాళ్ళ మదర్ గురించి మాట్లాడారు, ఆమె బాడీ గురించి మాట్లాడారు, కలర్ గురించి మాట్లాడారు, డ్రెస్ గురించి మాట్లాడారు, ఇవన్నీ చెప్పింది. అవన్నీ చెప్పడం కంటే ఈమెకు మనము టోటల్ గా న్యాయం జరిగేటట్టు మన వంతు ఒక మాట చెప్తే తప్పు లేదు అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఎలా అనిపించింది ఈ వీడియో గురించి ఒపీనియన్ తప్పకుండా కమెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. కమెంట్. హలో ఎవ్రీవన్, ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మనం పార్క్ వచ్చాను. చూడండి, మీకు అంత గ్రీనరీ కనిపిస్తుంది వెనకాల. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే సింగర్ ప్రవస్తి గురించి మనం మాట్లాడుకుందాం. నాకు అనిపించింది నేను కొంచెం చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సింగర్ ప్రవస్తి అమ్మాయి 19 years. ఈ అమ్మాయి ఆమె 3.5 years నుంచి ఈ ప్రొఫెషన్ కి వచ్చి ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఆమెకు వచ్చే ఎలిగేషన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే నేను ఒక్కదాన్ని ఆల్రెడీ నేను చేసి పెట్టాను, కానీ మన ప్రజల ఒపీనియన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే దాని గురించి ఈ పార్క్ కు వచ్చామన్నమాట. పార్క్ లో వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాము. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎక్కడ అండి? ఇక్కడేనా? ఇక్కడే అండి, హైదరాబాద్. ఏం పేరు అండి? పేరు శ్రీదేవి గారు. ఓకే, శ్రీదేవి గారు, ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ నడుస్తుంది కదా, ఏంటి అంటే సింగర్ ప్రవస్తి గురించి. అవునండి. సో ఆమె గురించి మీకేమనిపిస్తుంది? మీరు చూస్తున్నారు కదా ఛానల్స్ లో. చూస్తున్నాము. సో అమ్మాయి చాలా బాగా పాడుతుందండి. సునీత గారు కూడా చాలా బాగుంటారు, చాలా చాలా మూవీస్ లో కూడా పాడారు. సో ఈ అమ్మాయి అలా చెప్తది అంటే ఉండొచ్చు అండి, మేబీ. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి అలా జరిగింది అంటే వాళ్ళు అదే మైక్ ఆన్ చేస్తున్నారు, వాళ్ళకి ఇరవంటూ హై పిచ్ లో పాడట్లేదు అనేసి అంటే ఉండొచ్చు. నార్మల్ గా అయితే బ్లేమ్ చేయడానికి ఏమి లేదు. సో ఈ అమ్మాయి అంటే చెప్పిందంటే నిజమే ఉండొచ్చు. ఎందుకంటే తను చిన్నప్పటి ఇంకా నేర్చుకుంటుంది అని చెప్పింది. సునీత గారు ఏం చెప్పారు, నేను నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నానంటే అవన్నీ చిన్నప్పుడు ఉండొచ్చు. సో ఎక్కడైనా పాలిటిక్స్ అనేది ఉంటది, మేబీ ఉండొచ్చు అనేసి మా ఒపీనియన్ అనుకుంటానండి. ఎందుకంటే ఉట్టుగా అయితే ఎవరిని బ్లేమ్ చేయరు కదండి. అంత పెద్ద సింగర్ ఆమె సునీత గారు. సో చాలా ఫేమస్ ఆవిడ, ఎన్నో సినిమాల్లో ఎన్నో వేల పాటలు పాడారు. సో అలా చేస్తది అని మేము అనుకోలేదండి. ఈ అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తున్నాం పాపం. ఎందుకంటే
కెరియర్ ప్లస్ ఎడ్యుకేషన్ అన్ని చేసుకొని ఇవన్నీ సంగీతం అంటే చాలా ఇష్టపడే వాళ్ళే ఇవన్నీ చేస్తారు. సో అందుకే ఈ అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తామండి కదా. ఇప్పుడు అంటే మనకు వచ్చిన ఛానల్స్ లో వచ్చిన టాక్ ని బట్టే ఇప్పుడు మనం చెప్పేది, మనం ఏం వాళ్ళ దగ్గర నుంచి అయితే వెళ్ళి చూడలేదు, కానీ మనకు అర్థమైంది ఏంటి సిచ్యువేషన్. అమ్మాయి 19 years old అమ్మాయి, చిన్న అమ్మాయి, ఎంతో ప్రాణంగా పెట్టుకొని ఆ ఫీల్డ్ లోకి వచ్చిన అమ్మాయి ఇప్పుడు సడన్ గా అంత పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళను ఆమె పాయింట్అవుట్ చేస్తుందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. సో శ్రీదేవి గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి మనం సపోర్ట్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. మళ్ళీ ఈ అంటే పబ్లిక్ వచ్చాం కదా, పబ్లిక్ ఒపీనియన్ ఒకరొకరిని మనం తెలుసుకుందాం. ఇందాక శ్రీదేవి గారు ఎంత బాగా మాట్లాడారు, అలాగే సరస్వతి గారు ఎలా మాట్లాడతారో చూద్దాం. చెప్పండి. అమ్మాయికి అనుభవం జరిగింది కాబట్టి బయట పెట్టుకోగలిగిందండి. ఆమెలో అంత బాధ లేనిది బయటకు రాదు. ఎందుకంటే ఆ అమ్మాయి అనుభవపూర్వకంగా అన్ని పాటల్లో నెగ్గింది, బాలసుబ్రహ్మణ్యంతో కూడా గెలిచింది, అవార్డు తీసుకుంది. కాకపోతే మళ్ళీ ఆమె చేసిన పనులు ఆమెను అందరు మెచ్చుకున్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఈ నలుగురు ఈ భారతీయ కొత్త దాంట్లోకి వచ్చిన తర్వాత ఆమెకు ఈ విధంగా జరిగింది కాబట్టి అనుభవపూర్వకంగా ఆమె మనసు బాధపడింది, నొచ్చుకుంది. కాబట్టి నాలాంటి వాళ్ళు ఎందరున్నారో నేను వాళ్ళ గురించి కూడా ఇలా జరగకూడదు ఇంకా ముందుకు కూడా అనేసి ఆమె మనసు పూర్తిగా చెప్పేసిందండి. కొందరు బయట పెడతారు, కొందరు బయట పెట్టారు. ఆమెకి అనుభవం జరిగింది కాబట్టి పెట్టగలిగింది. కెరీర్ ని వదులుకుంది. ఇప్పుడు చూసారా, కరెక్ట్ కెరీర్ ని వదులుకుంది. ఎందుకు వదులుకుంటారు? ఎవరైనా అంత స్థాయికి వచ్చిన తర్వాత వదులుకోలేరండి. కానీ అమ్మాయికి ఎన్నో విధాలా జరిగింది కాబట్టి ఆమె అక్కడి నుంచి స్టాప్ అయిపోయింది. అది ఆమెకు మనం సపోర్ట్ చేయాలి, చేయకుండా ఉండాలి. ఎంత బాగా చెప్తున్నారు. ఇంకొకటి అండి, ఆమెను బాడీ షేమింగ్, ఆమె ఇలా ఉంది అది అలా అనడం ఎంత తప్పు. అది దేవుడు పెట్టిన సృష్టి అండి. ఆడవాళ్ళం అందరం ఒకేలాగా ఉండము, ఒకే అందం రాదు, ఒకే అది ఉండదండి, కలర్ ఉండదు, ఏముండదు. మనస్సును చూడాలండి, మనస్సు మంచిగా ఉండాలి. అందం ఉండగానే సరిపోతుందా? ఒక మాట అంటే గొంతు ఆమె నా పీటలోకి ఎవరు తీసుకొచ్చారు? ఆ పాట వల్లనే కదా బయట వచ్చింది. మరి ఆ పాటను మనం చూడాలి కానీ ఆమె శరీరాన్ని చూడడం, ఆమె చున్నీ వేసుకోలేదు, ఆమె ఇలా ఉంది అలా ఉంది అలా వివరించడం మంచిది కాదు. టోటల్ గా ఏమని చెప్తారు శ్రీదేవి అమ్మాయికి? ఏమంటారు, అమ్మాయికి ఏం సపోర్ట్ చేస్తారు? చెయ్యాలి. ఆమె ధైర్యంగా వచ్చింది ముందుకు కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వస్తారు. దాన్ని బట్టి కూడా ఆ మధ్యలో కొన్ని తెలుస్తాయండి. అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి. ఉద్యోగం చేసిన వాళ్ళకే అక్కడ ఉన్న రేటు వైపరీత్యం అనేది తెలుస్తుంది అంతే. బయట ప్రపంచానికి ఏం తెలుస్తుంది? ఇట్లా బయటకు వస్తేనే తెలుస్తుంది. ఇంకొకటి అండి, మరి ఇప్పుడు సునీత గారు ఉన్నారు, ప్లస్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు ఉన్నారు. పెద్ద వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయిని పిలిచి ఏం న్యాయం చేస్తే బాగుంటది అంటారు? ఇప్పుడు ఆ ప్రవస్తి అమ్మాయి మనకు ఛానల్స్ లో చూపిస్తూ మాట్లాడుతుంది, ఆమె ప్రాబ్లం అంతా చెప్తుంది. మళ్ళీ వెంటనే సునీత గారు వచ్చి ఆమెను అమ్మ నువ్వు 19 years నేను ఒళ్ళో పెట్టుకొని కూర్చోవాలి ఏదైనా చాలా మాట్లాడి కౌంటర్ ఇచ్చారు కదా. అనవసరం. అక్కడ జరిగిన దాన్ని బట్టి ఆమె ఎట్లా న్యాయం చేయాలి? అసలు అవునా, ఇంత బాధపడ్డావా, అసలు ఇంతవరకు రావాల్సి వచ్చిందా, నన్ను అడక్కపోయావా, కనీసం నేను ఏదైనా చెప్పేదాన్ని నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను అలా చూడలేదు అని ఆమె నెమ్మదిగానైనా చెప్పాల్సింది. కాకపోతే వాళ్ళ అమ్మను కూడా ఏడిపించిందండి. అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళమ్మ ఈ అమ్మాయి ఓడిపోయింది అన్నట్టుగా మీరు సెలెక్ట్ చేశారు. ఓడిపోయింది అన్నప్పుడు ఓడిపోయిన వాళ్ళను ఎట్లా తీసుకోవాలండి? వాళ్ళ మనసు దాచుకుంటూ ఓదార్చాలి కదా. మీరు ఇట్లా కాదు, ఇట్లా ఈ తప్పు ఈ వర్డ్ తప్పు చదివారు, పాడారు కాబట్టి దీన్ని మంచిగా నేర్చుకోమ్మా, మంచిగా మళ్ళీ పాడండి, మళ్ళీ ఛాన్స్ ఉంది మీకు అన్నట్టు చెప్పాలి. కానీ ఆ మనసు చచ్చిపోయేటట్టు ఆ మనిషి ఇంకా నాకు వద్దులే, ఇక వీళ్ళు నన్ను అసహించుకున్నారు, నాకు ఇక్కడ స్థానం లేదు అన్న ఫీలింగ్ తెచ్చుకునే వరకు తెచ్చారండి. అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. మీరు పెద్దవాళ్ళు, మీరు ఎంతో మంది పిల్లల్ని మీలాగా తేవాలని ఉద్దేశంతో తీసుకొచ్చారు. కానీ వాళ్ళు నొప్పిస్తున్నారు లోపల. ఆ నొప్పియడం అన్నది అది న్యాయం కాదండి. అది కావాల్సింది మీరు లోపల అయినా ఆమెను పిలిచి మంచిగా మాట్లాడి వాళ్ళని ఓదార్చుంటే ఇంత దూరం మీరు రాకపోయే వాళ్ళు, ఆ అమ్మాయి కూడా రాకపోయేది. చాలా బాగా మాట్లాడారు కదండి. ఇంకా ఒపీనియన్ తెలుసుకుందాం శ్రీదేవి గారితో. శ్రీదేవి గారు, ఇందాక మీరు చాలా బాగా మాట్లాడారు కదండి. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా స్ట్రగుల్, అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆమెకి ఏం న్యాయం చేస్తే బాగుంటది అంటారు?
మీకు తెలిసింది ఏం న్యాయం చేయాలి అంటే, సో వాళ్ళంతా పెద్దవాళ్ళండి. ఇప్పుడు కిరవాణి సార్ గాని జడ్జెస్ ఉన్నారు చూడండి, సో వాళ్ళంతా అమ్మాయిని కూడా మళ్ళీ ఇంకొకసారి దగ్గర తీసుకొని సో వాళ్ళంతా ఒక డిస్కస్ చేసి, సో వాళ్ళు సునీత గారు తప్పు చేసింటే సో అమ్మాయికి సారీ చెప్పి, సో ఈ సింగర్ లో మళ్ళీ కంటిన్యూ చేయాలి. సంగీతం అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు వాళ్ళు, అప్పుడప్పుడే రాదు మనకి. రాదు. ఎన్ని ఇయర్స్ స్ట్రగల్. ఇప్పుడు స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేసి సంగీతం నేర్చుకొని అంత పెద్ద 3.5 years ఇంకా ఈ దీంట్లో ఉన్నది అంటే చాలా గ్రేట్ అన్నమాట. అందరికీ రాదు. సో ఆ అమ్మాయికి మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, సో అమ్మాయి ఇప్పుడు నాకు ఈ మ్యూజిక్ ఏ వద్దని వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు పెద్ద వాళ్ళు కాబట్టి, సో వాళ్ళందరూ ఆమెని కొంచెం ఇంకొకసారి పిలిచి డిస్కస్ చేసి, సో సూపర్ సింగర్ లో తీసుకోవాలండి అమ్మాయిని. తీసుకోవాలి, ఆమెకు ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని తన ఒపీనియన్ అన్నమాట. తను కన్నడ నుంచి వచ్చారు, ఆమె లాంగ్వేజ్ కన్నడ అయినా తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి. పబ్లిక్ ఒపీనియన్ మనం తీసుకుంటున్నాము. హలో అండి. హలో, ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఇక్కడేనా, హైదరాబాద్ లోనే? అదే ఐ మీన్ నల్లకుంట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీరు సింగర్ ప్రవస్తి గురించి మనం మాట్లాడాం కదా, మీరు వింటూనే ఉన్నారు. సో మీ ఒపీనియన్ చెప్పండి, మీకేమనిపించింది చెప్పండి. ఒక ఆడపిల్ల ఒక స్థాయికి ఎదగాలంటే చాలా కష్టపడాలండి ఈ రోజుల్లో. కాంపిటీషన్ బాగుంది. మళ్ళీ ఆడపిల్లలు ధైర్యంగా బయటకు పంపించడం కూడా చాలా కష్టం ఉంది. అందరు సింగర్లు, ఎవరైనా సరే సింగర్లు చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడంటే వాళ్ళు సింగర్ కాలేదు. అది అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు వాళ్ళు ఇప్పుడు గ్రేట్ ఎంత సింగర్లు అయినా వాళ్ళు ఒకప్పుడు కూడా కష్టపడితేనే ఆ స్థాయికి వచ్చారు. మరి వాళ్ళు కూడా ఈ అమ్మాయి కూడా కష్టపడితేనే పైకి వస్తుంది కదా, అది అర్థం చేసుకోవాలి. ఆడదానికి ఆడదే శత్రువు అని అనుకునేది కాదు కదా ఇప్పుడు. ఇది ఆడదానికి ఆడది సపోర్ట్ చేయాలి. ఆడదానికి ఆడదే బాధ పెడితే దానికి వేరే ఏం కారణం ఉండదు కదా. అదొక్కటే. ఇప్పుడు ఏమంటున్నారంటే సునీత గారు మంచి సపోర్ట్ చెయ్యాలి, చేస్తే అమ్మాయి, ఎందుకంటే చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంది కాబట్టి. ఏమొస్తుంది అది అన్నమాట. ఈ పబ్లిక్ ఒపీనియన్ మనం తెలుసుకున్నాము. ఇంకా ఎవరైనా మాట్లాడదంటే మనం మాట్లాడిద్దాము. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ అమ్మాయికి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చూద్దాం ఇంకెలా ఉందో. ఓకే అండి.